ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 154 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లుగా ముందుగానే విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అదేవిధంగా రేపు 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 157 గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు. శ్రీకాకుళం 13, విజయనగరం 23, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 2, అనకాపల్లి 3, విశాఖ పద్మనాభం మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. నిన్న విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45 డిగ్రీలు, వైఎస్ఆర్ బలపనూరులో 44.9, ప్రకాశం జిల్లా దొనకొండలో 44.3, నంద్యాల జిల్లా మహానందిలో 44.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.1, ఎన్టీఆర్ జిల్లా ఖమ్మంపాడు, పల్నాడు జిల్లా రావిపాడులో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వెల్లడించారు. అలాగే 69 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 105 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ఇక ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ కూర్మనాథ్ సూచించారు.